హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే తలకాయ కూర చూద్దాం రండి. అయితే ముందుగా తలకాయని తీసుకోవాలన్నమాట. శుభ్రంగా కడిగి పెట్టుకున్న తలకాయ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, మెత్తగా చేసుకున్న టమాటా, ఇంకా తలకాయలోకి చింతపండు మెయిన్ అన్నమాట. చింతపండు రసం, కారం, ఉప్పు, నూనె, ఇంకా మసాలా. అయితే ఇప్పుడు ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం రండి. అయితే ఇది నేను కుక్కర్లో పెట్టుకుంటున్నాను అనమాట. స్టవ్ మీద ముందుగా కుక్కర్ పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు ఇలాగా నీట్గా కడిగి పెట్టుకున్న ఈ మేక తలకాయని అయితే వేసేసుకొని నూనెలో బాగా మగ్గనివ్వాలి. ఇలా గరిటతో కలిపే కన్నా ఇలాగ క్లాత్ పెట్టుకొని పైకి కిందకి కలిపితే ఏంటంటే కరెక్ట్గా కలుస్తుంది అన్నమాట. ఇలా మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా తలకాయలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేలాగా బాగా దగ్గరికి తలకాయనైతే ఉంచాలన్నమాట. తర్వాత టేస్ట్కి సరిపడినంత కారం, తలకాయ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువ కారం వేస్తున్నాను అనమాట. కారం, టేస్ట్కి సరిపడినంత సాల్ట్. ఇది బాగా ముక్కకు పట్టడానికి మనం ఇలా మళ్ళీ క్లాత్ పట్టుకొని పైకి కిందకి అనుకోవాలన్నమాట. ఇలాగా ఉప్పు కారం ముక్కకు పట్టనివ్వడానికి కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. మరి చూసుకోకపోతే మాడిపోతుంది అనమాట. కాసేపు అయితే కొంచెం కారం అది ముక్కకు పడుతుంది అనమాట. తర్వాత కొంచెం ఈ తలకాయ మాంసానికి మునిగేలాగా కొంచెం వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి. ఇలాగంతా దగ్గరికి పెట్టేసి తర్వాత మూత పెట్టి కొంచెం సేపు బాగా ఉడకనివ్వాలన్నమాట. తలకాయ కూర ఏంటంటే రంపున్న వాళ్ళు తింటే వేడివేడిగా రంపిట్టే తగ్గిపోతుంది అన్నమాట. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం కూడా టేస్ట్కి సరిపడినంత చూసుకొని వేసుకోవాలి. పుల్లగా వేసేసుకోకూడదు. అలాగని తక్కువ వేసుకుంటే తలకాయ కర్రీ టేస్ట్ రాదనమాట. కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. ఇట్లా వేసిన తర్వాత కాసేపు ఈ చింతపండు రసం అది బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత టమాటాని ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటాని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి మళ్ళీ మరగనివ్వాలి. దానికి అలా మూత పెట్టి మరగనిచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా ముద్ద వేసేస్తున్నాను అనమాట. కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా వేసిన తర్వాత నేనైతే ఈ తలకాయ ఉడకడానికి కుక్కర్లో పెట్టాను కదా, ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేస్తాను. ఇలా కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత విజిల్ పెట్టి, ఎప్పుడైనా కుక్కర్ ఏంటంటే ఇలాగ పైన ఆవిరి వచ్చిన తర్వాత విజిల్ పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక 5-6 విజిల్స్ వేసుకుంటే తలకాయ అయితే మెత్తగా అయిపోతుంది అన్నమాట. లేకపోతే ఎంతసేపు ఉడికిచ్చినా ఉడకదు. ఇప్పుడు ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి కొంచెం పలచగా ఉందని ఇంకాస్త దగ్గరికి మరగనిస్తున్నాను. ఇప్పుడైతే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే కొత్తిమీర లేదనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.